హలో గాయ్స్, హౌ ఆర్ యూ? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కుటీస్ 2618. ఈరోజైతే మీకు రాయలసీమ ఫేమస్ ఉగ్గాని గురించి చూపించబోతున్నాను అనమాట. మాది నేటివ్ వచ్చేసి అనంతపురం అండి. అండ్ సో మాకు ఇది అనేది మామూలుగా వీక్లీ వన్ టైం అలా చేసుకుంటుంటాం బ్రేక్ఫాస్ట్ కింద. మేము ఒక హాఫ్ ప్యాకెట్ బొరుగులు ఒక హాఫ్ ప్యాకెట్ వేసేసుకుంటే 2 మెంబర్స్కి సరిపోతుంది అనమాట. నేను మా హస్బెండ్ మా పిల్లలు ఏం తినరు. సో ఆ ప్యాకెట్ ఇట్లా ముందుగా తడిపి పెట్టేసుకున్నాను పక్కకి. తర్వాత మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు వేసుకున్నాను. ఒక తర్వాత 2 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను అనమాట. ఆనియన్స్ అనేది కొంచెం మెత్తబడిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు టమోటా అని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇందులోకి మనకి పులుపు కింద టమోటాని యాడ్ చేసుకుంటామంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం, ఆప్షనల్ అనమాట. నేనైతే ఇంతనే చేసుకుంటా. నెక్స్ట్ 7 to 8 గ్రీన్ చిల్లీస్ అనేది మనం ఇలా పేస్ట్ చేసుకోవాలి. మామూలుగా అయితే మిక్సీకి కూడా వేసుకుంటాను, టైం లేకున్నప్పుడు. టైం ఉంటే ఇలా చేస్తామన్నమాట. కొంచెం రోటీలో దంచినది టేస్ట్ బాగుంటుంది కదా, నేను రాక్ సాల్ట్ ఇక్కడ యాడ్ చేసుకుంటాను అనమాట. తర్వాత అది పేస్ట్ అయిన తర్వాత మనము కడాయిలోకి యాడ్ చేసేసుకున్నాము. ఇదైతే మేము హస్బెండ్కి ఇష్టం అనమాట కొంచెం, అందుకోసం దీనిలోకి కాంబినేషన్గా బజ్జీ బాగుంటుందండి. కానీ మార్నింగ్ ఆయిల్ ఫుడ్ ఎందుకని నేను స్కిప్ చేశాను. టేస్ట్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది, రెండు ఉగ్గాని విత్ బజ్జీ. ఓకేనా. గ్రీన్ చిల్లీ పేస్ట్ అనేది వేసేసుకుంటున్నాను అనమాట. తర్వాత అంతా మిక్స్ చేసేసి ఒక 5 minutes అలా మూత పెట్టేసి దాన్ని మనం ఫ్రై చేసుకుంటే అది అయిపోతుందండి, రెడీ అయిపోతుంది ఉగ్గానికి కావాల్సిన రెసిపీ అనేది. అది అలా అయిపోతుంది. తర్వాత మనం ముందుగా తడిపి పెట్టేసుకున్నాం కదా బురుగుల్ని, వాటిని ఇందులో కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని కొద్దిగా సిమ్లో పెట్టి కొంచెం హీట్ చేసుకోవాలి, మళ్ళీ ఫుల్ పెట్టకూడదు, సిమ్లో పెట్టాలి కొంచెం అవి హీట్ అయ్యేదాకా. ఇందులోకి మనం ఒక పౌడర్ యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. ఏం పౌడర్ అంటారా? పుట్నాల పౌడర్ అండి. అంటే మనం మా సైడ్ అయితే పప్పులు అంటాము, తెలంగాణలో పుట్నాలు అంటారు. పుట్నాలు, ఉప్పు, జీలకర్ర చేసి మిక్సీకి వేసి పెట్టేసుకొని ఆల్రెడీ నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట. దీన్ని కొంచెం మిక్స్ చేసుకుంటే మంచిగా ఉగ్గాని అనేది మంచి టేస్టీగా వస్తుంది అనమాట. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.